నేను 2016-2019 హిందూ కాలేజ్‌లో చేశాను మేడం గ్రాడ్యుయేషన్ Hmm. ఇన్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్. తర్వాత నేను నా మాస్టర్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేశాను. మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈయన ఇంట్రడక్షన్ ఇదే చెప్పారు. ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎస్ సార్. Post then I have been preparing. రైట్. This is my అంటే fifth ఎన్నాళ్ళు? attempt. ఫిఫ్త్ అటెంప్ట్. This is my fifth attempt and first mains and first interview. 5 years ఇన్వెస్ట్ చేశారు యూపీఎస్సీకి. +1 6 to be 6 honest. years. Yeah. ఓ మై గాడ్. ఓపిక చచ్చిపోయింది ఉంటుందండి అలాంటి ఫీలింగ్ ఉంది. కదా. ఒక పెద్ద భారం, అమ్మయ్య మొత్తానికి 6th ఇయర్ అన్నా అయింది అని. ఇది లాస్ట్ అటెంప్ట్ అయి ఉండిందండి లేకపోతే ఇంకా ఉన్నాయా? లేదు, ఇంకా ఉంది. ఇంకా ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్ లో ఏం జరిగిందండి? యాక్చువల్లీ ప్రిపరేషన్ అంతా ఎక్కడ జరిగింది మీది ఏంటి? కోవిడ్ నా ఫస్ట్ అటెంప్ట్ పోస్ట్ కోవిడ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కొంచెం ఎర్లీ స్టెప్స్లో కొంచెం గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అటెంప్ట్స్ కొంచెం ప్రిపరేషన్ లేకుండానే ఇచ్చాను ప్రిలిమ్స్. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ క్లియర్. తర్వాత 2 ప్రిలిమ్స్ ఐ ట్రై టు చేంజ్ మై స్ట్రాటజీ. CSAT కొంచెం నాకు హర్డిల్ ఉండేది. Somehow in 4th attempt I cleared the CSAT cutoff, but I could not clear the GS cutoff. In the 5th attempt I cleared both and I cleared the exam also. అంటే మీ ఓన్ గా ప్రిపేర్ అయ్యారా? అకాడమీ సపోర్ట్ ఎవరైనా తీసుకున్నారా? ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నాను ఇన్ 2019 ఓన్లీ. ఫౌండేషన్ అప్పుడే తీసుకున్నాను, కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ఇన్ సెల్ఫ్ ప్రిపరేషన్. కానీ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐ థింక్ మీరు అనుకున్నట్టుగానే మేబీ ఒక మంచి గైడెన్స్ ఉంటే ఇన్నేళ్ళు పట్టేది కాదేమో అని అనిపించిందా? లేకపోతే లేదు అకాడమీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, 90% నాది ఉంటే 10% వాళ్ళది ఉంటుందేమో అని అనిపించిందా? అంటే ఏం చెప్తారు? రైట్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం మ్యామ్ నా ఉద్దేశంలో. నాకు అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ హ్యావ్ దట్ గైడెన్స్ ఆర్ కరెక్ట్ వే ఆఫ్ అప్రోచింగ్ ద ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని కరెక్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంచెం నాకు చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి. డిస్పైట్ అకాడమీస్ ఎన్నున్నా, ఇన్స్టిట్యూట్స్ ఎన్నున్నా, ఎస్ ఇట్ ఈస్ హ్యూమన్ ఎఫర్ట్. దీనికి కావాల్సింది 90% అబ్సల్యూట్ హ్యూమన్ ఎఫర్ట్ అనేది. దట్ ఈస్ ద ఓన్లీ వే యు ఆర్ క్రాకింగ్ దిస్ ఎగ్జామ్ అని నా ఉద్దేశం అండి. అబ్సల్యూట్లీ. అంటే యూపీఎస్సీకి ఏం కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్ ఇప్పుడు నాకు అర్థమైంది అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎవరి ద్వారా అనిపించింది? అది కూడా మీ సెల్ఫేనా లేకపోతే ఎవరైనా చెప్పారంటే ఏం చెప్తారు? ఫస్ట్ 3 అటెంప్ట్స్లో అంత క్లారిటీ రాలేదు. 4th అటెంప్ట్ నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎక్కడ నేను తప్పులు చేస్తున్నాను. ఎందుకంటే ప్రిలిమినరీ స్టేజ్ నేను క్లియర్ చేయలేకపోతున్నాను. నాట్ ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టెప్లో ఫెయిల్ అయినా అంటే మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అవుతున్నా, కానీ ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడనే అతిపెద్ద స్క్రీనింగ్ జరిగేది యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ప్రిలిమినరీ స్టేజ్లోనే జరగడం జరుగుతుంది. అరౌండ్ ఆల్మోస్ట్ 6 to 7 lakh మెంబర్స్ అపియర్ అయితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రెడ్యూసింగ్ టు 12 to 13,000 ఇన్ ద ఫస్ట్ స్టేజ్. లక్షలు రాస్తే వేలలో ఫిల్టర్ అవుతుంది ఫస్ట్ స్టెప్ లోనే. మెయిన్స్ కి వచ్చేటప్పుడు 12 to 13,000 ఇట్ ఈస్ రెడ్యూసింగ్ టు 2,500 to 3,000. మై గాడ్, 50% కూడా కాదు, మేజర్ ఆల్మోస్ట్ 90% ఫిల్టర్ అయిపోతుంది అక్కడ. సో పదుల సంఖ్యలో వస్తారేమో. ఐ థింక్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 0.01%. సో పెయిన్ఫుల్ అండి. సో దట్ ఈస్ హౌ టఫ్ దిస్ జర్నీ ఈజ్. ఎగ్జాక్ట్లీ యా. బట్ ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఎక్కడ ఫస్ట్ స్టేజ్ ఇనిషియల్ స్టేజెస్లో ఫెయిల్ అవుతున్నాము అని రియలైజ్ కావడానికి చాలా టైం పట్టింది. ఈ ఫస్ట్ స్టేజ్ని డిఫరెంట్గా అప్రోచ్ అయ్యి తర్వాత ఈ మెయిన్గా ఈ టాపర్స్ అనాలిసిస్ ఎట్లా హౌ రిపీటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మనం తీసుకోవడం జరిగితే ఇయర్ ఇచ్చిన రిజల్ట్స్లో 958 పీపుల్లో దేర్ ఆర్ ఆల్రెడీ 180 రిపీటర్స్ అగైన్. సో అరౌండ్ 600 అండ్ ఇంకా వేరే మిగిలిన వాళ్ళలో దేర్ ఆర్ స్టేట్ పిఎస్సి ఆల్రెడీ సెలెక్టెడ్ లైక్ గ్రూప్ 1 తీసుకోండి, ఇలాంటి సర్వీసెస్లో ఉన్నారు. అండ్ లైక్ ఆల్మోస్ట్ 50% చంక్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సమ్హౌ రిపీటింగ్ దిస్ ఎగ్జామ్ అగైన్. అంటే వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళకి సక్సెస్ వస్తుందని అర్థం. వై వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద సైకిల్ అనేది నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్. పట్టు దొరకాలి. సో మన కాంపిటీషన్ అనేది న్యూ కమర్స్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్, ఆల్రెడీ who are in the service. వీళ్ళే మన మెయిన్ కాంపిటీషన్. సో దట్స్ హౌ ఐ చేంజ్ ద అప్రోచ్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఎట్లా అటెంప్ట్ చేయాలి ప్రీ ఎగ్జామ్ అనేది అట్లా స్ట్రాటజీస్ చేసి దెన్ ఐ సమ్హౌ క్లియర్డ్. సో మీకే అర్థమైంది, ఎవరు మీకు జ్ఞానోదయం ఇవ్వలేదైతే. యా, ఇట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్.
రైట్. మీరు ఎలాగో మాస్టర్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి, సో ఇందులో మీరు అదే తీసుకున్నారా యాక్చువల్‌గా? యెస్ మ్యామ్. మై ఆప్షన్ ఈజ్ ఆల్సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అది అంటే మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అనంటే ఏం చెప్తారండి? ఓవర్ ద ఇయర్స్ మేడం ఆప్షనల్ ఒక స్కోరింగ్ అనేది తగ్గుతా వచ్చింది. హ్మ్. నౌ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ పార్ అట్ దిస్ స్టేజ్. లాస్ట్ 3-4 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే పెద్ద స్కోరింగ్ ఏం కాదు. అండ్ పబ్యాడ్‌కి కూడా ఒకప్పుడు ఉన్నంత ఇప్పుడు ఇప్పుడు లేదు, లేదు. అట్రాక్షన్ లేదు. ఇట్ హాస్ కమ్ డౌన్. నౌ ఇట్ ఈస్ మోస్ట్‌లీ డామినేటెడ్ బై పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్, ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ డామినేట్ చేస్తున్నాయి. అవును. అవును. But one thing which is common is the success ratio is similar between both the subjects. కరెక్ట్. ఇప్పుడు పిఎస్ఐఆర్‌లో సక్సెస్ రేట్ 10% ఉంటే బట్ 2000 పీపుల్ ఆర్ అపియరింగ్ విత్ పిఎస్ఐఆర్. హ్మ్. ఒక 200 మెంబర్స్ వస్తుంది. దీంట్లో 200 మెంబర్సే తీసుకుంటారు కానీ 20%, 20 మెంబర్స్ సెలెక్ట్ హ్మ్. అయ్యారు. సో ద సక్సెస్ రేషియో ఈజ్ సేమ్ కరెక్ట్. విత్ ఎవ్రీ ఆప్షన్. ఆన్ పారే ఉంది ఎవ్రీథింగ్. బట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిక్రీజింగ్. కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు. పబ్‌కి. యెస్, కరెక్ట్. యెస్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇప్పుడు మీరు రైట్ నౌ ట్రైనింగ్‌లో ఉన్నట్టున్నారు. నో, ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అవ్వలేదా? ఓకే. ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి మా కోసం. అమ్మా, నాన్న, సిబ్లింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అమ్మా నాన్న వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మెటీరియల్ సప్లయర్ బిజినెస్ ఉంది. కానీ చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్ కొంచెం సోషల్ సర్వీస్ సైడ్ వెళ్ళాలి, యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ యువర్ సెల్ఫ్ టు ద సొసైటీ అనే వాల్యూస్ కొంచెం ఇంబైబ్ చేశాను. మై డాడ్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, మై ఫాదర్. ఓహ్! డిస్పైట్ మా కజిన్స్ అంతా డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయ్యి దే ఆర్ డూయింగ్ వెల్, గుడ్ ఎనఫ్. హ్మ్. ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ ఎ సపోర్టింగ్ ఫ్యామిలీ. Be it my mother and sister కూడా they have been supporting enough and good friends also obviously. అమ్మ ఏం చేస్తూ ఉంటారండి? She is a homemaker. రైట్. మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను మా సిస్టర్ అండి. సో సిస్టర్ ఏం చేస్తున్నారు? She is an advocate. She is practicing. She is a lawyer. ఓహ్! Yes రైట్. ma'am.